అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. పెన్షనర్లందరికీ సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. పెన్షనర్లకి అదనపు పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఎవరికి ఇస్తారంటే కొంత వయసు దాటిన వారందరికీ కూడా ఒక వయసు దాటిన వారికి అదనపు పెన్షన్ ఇస్తారంటున్నారు. ఏ వయసు వారికి అదనపు పెన్షన్ ఇస్తారు ఏంటి? అలాగే కొత్తగా ఒక డిమాండ్ అయితే వినబడుతుంది. ఈ వయసు దాటిన వెంటనే పెన్షన్ అయితే పెంచమని. అది ఎవరికి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లందరికీ మరో శుభవార్త అయితే వచ్చేసింది. ఒక్కొక్కరికి 20 నుండి 20% నుండి 100% అదనపు పెన్షన్ అయితే ఇస్తామని చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి శుభవార్త. పెన్షన్లు మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ ఇటీవల 80 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వారికి అదనపు పెన్షన్ సదుపాయాన్ని పునరుద్ఘాటించింది. దీనికి సంబంధిత అధికార కార్యాలయ మెమోరాండం కూడా జారీ చేయబడింది. ఎవరికి ఎంత అదనపు పెన్షన్ ఇస్తారు, అలాగే కేంద్ర ప్రభుత్వం అందించే కారుణ్య భత్యం అనే అదనపు పెన్షన్ ఎంత ఇస్తారు ఏంటి అనేది అయితే కనుక వయస్సు ఆధారంగా ఈ కింద రేట్లు అందించబడుతుంది. ఎవరికి ఎంత పెన్షన్ వస్తుందో చూద్దాం. 80 నుంచి 85 సంవత్సరాలు దాటిన వారందరికీ ప్రాథమిక పెన్షన్పై 20% అదనంగా ఇస్తారు. అంటే మీకు వచ్చే పెన్షన్పై 20% ఎక్స్ట్రా ఇస్తారు. 85 నుంచి 90 సంవత్సరాలు దాటిన వారికి మీకు వచ్చే పెన్షన్పై 30% అదనంగా ఇస్తారు, ఎక్స్ట్రాగా ఇస్తారు. ఇక 90 నుంచి 95 సంవత్సరాలు దాటిన వారందరికీ మీకు ఇప్పుడు వచ్చే పెన్షన్పై 40% అదనంగా పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక 95 నుంచి 100 సంవత్సరాలు ఉన్న వారికి మీకు వచ్చే పెన్షన్పై మళ్ళీ 50% ఎక్స్ట్రా పెన్షన్. అంటే మీకు ఒక 30,000 పెన్షన్ వస్తూ ఉంటే కనుక దానికి మరొక సగం అంటే 15,000 కలిపి 45,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక 100 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ ఉన్న వారికి 100% అదనపు పెన్షన్. అంటే మీకు వచ్చేదానికి డబుల్ పెన్షన్ అయితే ఇస్తారు. 81 ఏళ్ల పెన్షనర్ తన ప్రాథమిక పెన్షన్లో అదనంగా 20% పొందుతారు. 95 ఏళ్ళు పైబడిన వ్యక్తి 50% అదనపు పెన్షన్ లభిస్తుంది. మరి అదనపు పెన్షన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అని చూస్తే, అంటే ఎవరెవరికి ఎప్పుడు వస్తుందంటే, పెన్షనర్కి 80 ఏళ్ళు ఎప్పుడైతే దాటుతాయో 80 ఏళ్ళు దాటిన మొదటి రోజు నుంచి కూడా ఈ పెన్షన్ అయితే కనుక కౌంట్ చేయబడుతుంది. అంటే ఆ రోజు నుంచి చెల్లించబడుతుంది. ఉదాహరణకు ఏప్రిల్ 10వ తారీఖు 1944 జన్మించిన పెన్షనర్ ఏప్రిల్ 1, 2024 నుండి ఇంకా 20% అదనపు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. ఇది స్వయంచాలకంగా లెక్కించబడుతుంది మరియు అందించబడుతుంది. అంటే సిస్టంలో ఇప్పుడంతా కూడా ఆన్లైన్ అయిపోయింది, సిస్టమేటిక్ అయిపోయింది కాబట్టి ఇది ఆటోమేటిక్గా మీకు డేట్ దాటిన వెంటనే మర్నాడు రోజు నుంచే కౌంట్ చేస్తారు. ఆటోమేటిక్గా కౌంట్ చేయడం జరుగుతుంది. ఇక కొత్తగా పెన్షన్ పంపిణీకి ప్రతిపాదన అయితే అడుగుతూ ఉన్నారు చాలా రోజుల నుంచి. ఏంటి అంటే 80 ఏళ్ల తర్వాత అదనపు పెన్షన్ పొందడం చాలా కష్టమని, 65 ఏళ్ల నుంచే పెన్షన్ పెంపుదల అందించాలని వివిధ పెన్షన్ సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. 65 ఏళ్ళలో అదనపు పెన్షన్ ఇవ్వండి అని. అంటే ఈ రోజుల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా 80 ఏళ్ళు దాటి బతికే వాళ్ళు కూడా చాలా తక్కువ శాతం ఉంటున్నారు కాబట్టి 80 ఏళ్ళ తర్వాత అదనపు పెన్షన్ కాదు 65 ఏళ్ళ నుంచి ఇవ్వండి అని అడుగుతున్నారు. అయితే పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ఏంటంటే, ఎలాగా 80 సంవత్సరాలు దాటిన తర్వాత 20% పెన్షన్ అదనంగా ఇస్తున్నారు కదా, 65 సంవత్సరాలు దాటిన వెంటనే 5% అదనంగా ఇవ్వండి అంటున్నారు. అలాగే 70 ఏళ్ళు వచ్చిన తర్వాత 10% అదనంగా ఇవ్వండి. 75 సంవత్సరాల వయసులో 15% అదనంగా పెంచండి. ఇంకెలాగా ఇప్పుడున్న అట్టుగా 80 ఏళ్ళు దాటితే 20% అదనంగా యాడ్ అవుతుంది కాబట్టి. సో 65 సంవత్సరాల వయసు నుండి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెన్షన్ పెంచాలనేది ఇప్పుడు వినిపిస్తున్న ప్రధాన డిమాండ్. అయితే ఈ కొత్త నియమం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే వీరు చేస్తున్న డిమాండ్ ఎప్పుడు అమల్లోకి వస్తుంది అంటే, ప్రస్తుతానికైతే పరిశీలనలో ఉన్న ఈ సిఫార్సుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆమోదం లభించే అవకాశం ఉందని అయితే చెప్తూ ఉన్నారు. దీనిపై కనుక ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. వీడియో తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.